పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. నేను మీ యోగి బొలోజు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కాలం చెల్లిపోయిన ఆటోలన్నీ స్క్రాప్కి వేయడానికి తీసుకెళ్తే స్క్రాప్కి వేసేటప్పుడు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు మనతో. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ఈ కాలం చెల్లిపోయిన ఆటోలకి కూడా ఫిట్నెస్ అవసరమా స్క్రాప్కి వేసేటప్పుడు? ఫిట్నెస్ అవసరం లేదు సార్ దానికి. ఎందుకంటే ఆ బండి ఫిట్నెస్ ఎందుకు చేస్తారు? బ్రేకులు ఉన్నాయా లేవా, మంచిగా హారన్ ఉందా లేదా, అద్దం ఇచ్చం ఎట్లా ఉంది, అంతా బ్రేక్ అంటే రోడ్డు మీద బండి నడుస్తుందా నడవదా. ఫిట్నెస్ మతలబ్ అంటే బండి రోడ్డు మీద నడుస్తుందా నడవదా చూడడానికి ఉంది. బండి ఇది స్క్రాప్ అవుతుంది పోయినాక దానికి 5-6 వేలు డ్రైవర్కి ఇయ్యరు, దానికి 5 వేలు మళ్ళీ ఇన్సూరెన్స్కి ఫిట్నెస్కి చేసి మళ్ళీ స్క్రాప్ చేయాలంటే ఇది అన్యాయం ఉంది. ఇది రూల్స్ లేదు, ఎక్కడ లేదు, ఏం లేదు. మా పూనం ప్రభాకర్ సాబ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు, ఆయనకి చేతులు ఎత్తి దండం పెడతాను. ఇది సరిగ్గా చూసి సరిగ్గా చేయాలి, లేకపోతే ఇది స్క్రాపే బండే తీసేయాలి. పర్మిట్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. ఆటో డ్రైవర్లకి చాలా అది ఉన్నది. ఆ డీజిల్ బండి కూడా బయట చేస్తూ అంటారు. ఆ డీజిల్ బండి కోసము ఆ డీజిల్ బండి తీసుకొని ఇది బ్యాటరీ బండి ఇచ్చేస్తే వాళ్ళు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళు బతుకుతారు. పిల్లలు జల్లలు ఇంటికి కిరాయాలు అంతా డ్రైవర్లు ఏడకెళ్ళి నడపాలి చేస్తారు సార్. ఈ స్క్రాప్ అయితే అన్యాయం ఉంది. మిల్కులు ఎవరికి చెప్పినా వినడం లేదు. ఖాళీ వాళ్ళు ఏముంది అంటే ఆర్టీ ఆఫీస్లో లంచాలకి ఎగబడ్డారు. ఫిట్నెస్ అంటే దానికి 500 ఫిట్నెస్ అయ్యేది 2,000 3,000 అంటే 4,000 అంటే వాళ్ళకి లంచం కోసము ఫిట్నెస్ చేయమంటున్నారు. వాళ్ళకి రూల్స్ కోసము ఫిట్నెస్ పేపర్ కోసం కాదు. దాని మీద ఇది ఫైనాన్సర్లు కూడా చాలా ఆటో వాళ్ళకి సతాయిస్తున్నారు. ఒక్క దిక్కు కాలి అన్ని దిక్కులకి వెళ్ళి ఆటో వాళ్ళకి పరిశాని ఉంది. ఆటో వాళ్ళకి ఫైనాన్సర్లు ₹1 20 పైసలు లెక్క అని ఇంట్రెస్ట్ ఇస్తారు, ఫైనాన్స్ చేస్తారు. దాని తర్వాత 15 నెలలకి 20 నెలలకి పోతే వాళ్ళు ₹2 లెక్క క్లోజ్ పేమెంట్ అంటే 10-15 వేలు ఎక్కువ తీసుకుంటారు. మళ్ళీ బండి పట్టుకుంటే 3-4 వేలు సీజింగ్ పైసలు 5 వేలు 4 వేలు అని ఇస్తుంటారు. ఓవర్ ఇంట్రెస్ట్ అని పేమెంట్ తీసుకుంటారు 10,000 15,000 20,000 అని. దాన్ని రసీదు ఇయ్యరు, అడిగితే ఎవరికి తోలుకురామంటారు. పిఎస్లో పోతే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇది సివిల్ మెటర్ ఉంది మేము రామంటారు, సివిల్ మెటర్ ఉంది మేము రామంటారు. మళ్ళీ వాళ్ళకి సివిల్ మెటర్ లేదా బండి ఎట్లా పడతారు వాళ్ళు? వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీస్ బండి ఎట్లా పట్టగలుగుతారు? నోటీస్ ఇచ్చి బండికి ఇంత ఫైనాన్స్ ఉంది ఇంత లెక్క ఉంది అని బండి పట్టాలి. బండి పట్టే రూల్సే లేదు. మేము డీజీపీ సార్కి కమిషనర్ సాబ్కి ఆర్బీఐకి లెటర్ ఇచ్చినాము 25/11 నాడు. మాకు ఆటో వాళ్ళతో పరిశాన్ ఉంది, ఫైనాన్సర్లతో. మీరు న్యాయం చేయండి అని ఇచ్చినాము. ఇప్పుడు దాకా వాళ్ళు సంపాదించలే, మాకు అడగలే, చూడలే, చెప్పలే. మేము ఇంకా 2-3 దినాలు చూసినాక హైకోర్టుకి పోతాము. హైకోర్టుకి పోయి మా ఆటో వాళ్ళకి ఏముంది, న్యాయం ఉందా లేదా, ఆటో వాళ్ళకి అవసరము గైడ్లైన్స్ ఉందా లేదా, వాళ్ళకి ఫైనాన్సర్లకి వాళ్ళకి లైసెన్స్ ఉంటే ఎటువంటి లైసెన్స్ ఉంది, ఎటువంటి లైసెన్స్ చేయాలి. 3-2 ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉంటే 1-2 తీసుకొని కూడా ఇవ్వరు. మళ్ళీ దానికి లేట్ పేమెంట్ ₹5 లెక్క ఇస్తారు. చాలా ఆటో వాళ్ళకి ఒక్క దిక్కు లేదు, అన్ని దిక్కులు పరిశానలే ఉన్నాయి. రాబిటో బండ్లు అవి నడుస్తున్నాయి. దానికి పర్మిట్ ఉందా అసలు? ఆటో పర్మిట్ కానీ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కానీ పర్మిట్ ఉందా? దానికి పర్మిటే లేదు. పర్మిట్ ఉన్న దానికి బేరం లేదు. పర్మిట్ లేని బండ్లకేమో బేరం దొరుకుతుంది. ఎట్లా బతకాలి ఆటో వాళ్ళు? ఇన్ని దినాల సంది ఆటో మీద ఉన్నారు. లక్షల మంది పిల్లలు జల్లలు పెండ్లాలు అందరూ ఇంటికి కిరాయాలు అన్నీ కట్టుకోవాలి ఆటో వాళ్ళు. రైతుల తర్వాత ఆటో వాళ్ళది ఆత్మహత్యలు చేసుకున్నట్టు పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఎంతమంది చనిపోయినారు. నేను చేతులు ఎత్తి దండం పెడతా రేవంత్ రెడ్డి సార్కి కానీ పూనం ప్రభాకర్ సార్కి కానీ, మీరు న్యాయం చేయడానికి ఒక పారి పిలిచి మాట్లాడి న్యాయం మాట చేయండి. మేము మాకేం అన్యాయం వద్దు, మేము పబ్లిక్ ఏం దోసుకుంటలేము. లైసెన్స్ లేని ఫైనాన్సర్ల మీద మీరు ఏదో ఫిర్యాదు చేస్తున్నారు, అదేంటి మాకు చూపించండి, దాని వివరాలు చెప్పండి. లైసెన్స్ లేని ఫైనాన్సర్ మీద ఫిర్యాదు ఇచ్చినాం మేము. వీళ్ళకి లైసెన్స్ ఉంటే గేమ్ గైడ్లైన్స్ ఉంది, ₹1 10 పైసలు లెక్క ఫైనాన్స్ చేస్తారు. మళ్ళా 10 నెలల తర్వాత పోతే ₹2 లెక్క అంటారు. అంటే 90 పైసా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ వీళ్ళకి లైసెన్స్ ఏమని ఉంది? ఆర్బీఐతోనే ఉందా, కలెక్టర్తోనే ఉందా, ఏ డిపార్ట్మెంట్తోనే ఉంది లైసెన్సు?
ఉంటే దాంట్లో ఏం గైడ్లైన్స్ ఉంది, ఎట్లా ఇంట్రెస్ట్ తీసుకోవాలి, బండి ఎట్లా పట్టాలి, వితౌట్ నోటీస్ బండి పడతారా, వితౌట్ నోటీస్ బండి అమ్ముకుంటారు, ఆటో వాళ్ళకి బండి అమ్ముకుంటారు. ఆటో వాళ్ళు బెజారాయి అది తిరిగి లేక పిఎస్లో పోతే పోలీసు వాళ్ళు అంటారు ఇది సివిల్ మీటర్ అని. ఆటో వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆటో వాళ్ళు మొత్తం బెజారాయి ఇక తాడు తీసుకొని ఉరియేసుకోవాలి, అదే ఉంది. కానీ ఆటో వాళ్ళ కోసము డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అవన్నీ కానీ చేయాలి కదా. అవి పోలీసులో పోతే సివిల్ మీటర్ అంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? ఆటో వాళ్ళు బండి పట్టుకొని బండి అమ్ముకుంటారు, వితౌట్ నోటీస్ బండి పడతారు, వితౌట్ నోటీస్ బండి అమ్ముకుంటారు. మీరు వితౌట్ నోటీస్ బండి పట్టిన దానికి పోలీసు వాళ్ళు నువ్వు ఇట్లా వితౌట్ నోటీస్ బండి పట్టినావు, ఫస్ట్ వితౌట్ నోటీస్ బండి ఎట్లా పట్టినావు, నువ్వు ఏ తరగతితో ఫైనాన్స్ చేసినావు, దానికి అది చెప్తుంది. మేము మొత్తం ఇలా రాసి ఉన్నాయి. మేము కమిషనర్ సాబ్కి, డీజీపీ సాబ్కి, ఆర్బీఐకి లెటర్లు ఇచ్చినాము. వాళ్ళు పిలిస్తే మేము పోయి మనకి చెప్తాము, మేము న్యాయం చేయాలి మాకని. వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు కూడా ఎరికవుతుంది వీళ్ళు న్యాయం అడుగుతున్నారా ఏం అడుగుతున్నారో ఎరికవుతుంది. అంటే మీరు కమిషనర్కి డీజీపీకి కంప్లైంట్ చేసినా ఇప్పటివరకు మిమ్మల్ని పిలవలేదా? మమ్మల్ని పిలవలే. 25/11 ఒక నెల అయిపోయింది సార్ బరోబరు. ఇప్పుడు దాకా మాకు పిలవలే, ఇప్పుడు దాకా మాకు చేయలే. ఇన్వర్ట్లో మొత్తం 3 చూడండి, అందరి తాన పోయి ఇన్వర్ట్లో మొత్తం ఇచ్చేసినాము, అందరికీ ఇన్వర్ట్లో ఇచ్చేసినాము. ఇప్పుడు దాకా వాళ్ళు పిలవలే, మాకు మాట్లాడలే. వాళ్ళు పిలిచి మాట్లాడితే ఆటో వాళ్ళకి న్యాయం అవుతుంది. మేము అడుగుతున్నది న్యాయం కోసము, ఎవరికి సతాయించని అడుగుతలేము, న్యాయం చేయమని అడుగుతున్నాము. మాకు న్యాయం చేయాలి. ఎక్కడికి వెళ్ళి న్యాయం అవుతలేదు ఆటో వాళ్ళకి. లైసెన్స్ లేని ఫైనాన్స్ కంపెనీలు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? 100కి మీద ఉన్నాయి. 100కి మీద ఉన్నాయి. వాళ్ళ ఫైనాన్సర్లు 100కి మీద ఉన్నాయి. అందులో కొంతమంది మంచిగా ఉన్నారు, కొంతమంది ఫైనాన్సర్లు మొత్తం ఇష్టం ప్రకారం ఏం చేస్తుంటారో చేసుకోపో, ఎక్కడ పోతావు పో, ఏం చేస్తావు చేసుకో. ఎవరన్నా హుషారు ఉంటే కందుమరి కోర్టుకి పోతాడు. కానీ ఎంతమంది అని కోర్టుకి పోతారు, ఎంతమంది అని కోర్టుకి పోతారు కందుమరి కోర్టుకి. మా నా 2-3 కేసులు ఉన్నాయి, చాలా హతాయించే వాళ్ళు కందుమరి కోర్టుకి పోయినారు. ఎంతమంది అని కోర్టుకి పోతారు? ఇప్పుడు గవర్నమెంట్లో ఆటోలు గిడిచిపెట్టి సైకిల్ మోటార్ కానీ, ఏ బండి కానీ, బస్సులు కానీ, ఏ లారీలు కానీ అందరూ కందుమరి కోర్టుకి పోతారా? వాళ్ళకి లెక్క ఉంది, తరగతితోని ఫైనాన్స్ చేస్తారు. అది దానికి అన్నిటికన్నా బీమారీ అంటే పర్మిట్దే ఉంది. పర్మిట్ ఓపెన్ అయిపోతే ఏ బీమారీ ఉండదు, డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఇది పర్మిట్ 2,50,000 పర్మిట్ ఉంటే దానికి ఏమో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇయ్యరు. బ్యాంక్ వాళ్ళు ఇన్వేజ్ బట్టి లోన్ ఇస్తారు. ఇన్వేజ్ ఎంత ఉందో అంత ఇన్వేజ్ లోన్ ఇస్తారు. మేము అంతా ఇంట్లో రాసినాము. వాళ్ళు చూసి మాకు న్యాయం చేస్తే కమిషనర్ సాబ్ కానీ, డీజీపీ సాబ్ కానీ, ఆర్బీఐ వాళ్ళకి ఇచ్చినాము. వాళ్ళకి కూడా పుణ్యం అవుతుంది. ఆటో వాళ్ళ పిల్లలు జల్లలు బతకాలి, ఇంటికి అన్నీ వెళ్ళాలి అంటే ఎట్లా బండి మీద బతుకు. అంటే ఇప్పుడు లైసెన్స్ లేని ఫైనాన్షియర్ల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఆటో వాళ్ళకి సతాయించకుండా, వితౌట్ నోటీస్ బండి పట్టకుండా, వితౌట్ నోటీస్ బండి అమ్మకుండా మళ్ళీ పైసలు ఇచ్చింది రసీదు మొత్తం ఇవ్వాలి. ఎన్ని పైసలు ఇస్తే లేట్ పేమెంట్ అన్నీ ఇస్తారు. 5 రూపాయలు లెక్క, 10 రూపాయలు లెక్క వాళ్ళకి ఇష్ట ప్రకారం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి గుర్తు ఉంది, ఆటోవాడు ఎక్కడ పోయినా కానీ పోలీసు అన్న ఎక్కడ పోతారు, పోలీసు వాళ్ళతోనే పోతే సివిల్ మీటర్ అని వాళ్ళు పంపించేస్తున్నారు. ఇక సివిల్ పోలీస్ కన్నా ఎక్కువ ఎక్కడ పోతారు? ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎవ్వరు పండుకున్నా, లేచినా, నడిచినా, తువ్వల పోయినా, పైసలు పెట్టుకుపోయినా అందరికీ ఇవాళ మన హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదని అందరు హాయిగా బతుకుతున్నారు, హాయిగా పండుకుంటున్నారు. ఇక వాళ్ళతోన పోయినాక కూడా న్యాయం వాళ్ళు పట్టుకోకుండా ఇది సివిల్ మీటర్ అంటే చేస్తే ఇక ఆటోవాడు ఎక్కడ పోతాడు, ఎవరితోన పోతాడు, ఏ డిపార్ట్మెంట్కి పోవాలి? గవర్నమెంట్ అన్న చూపించాలి కదా ఆటో వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్కి పోని. కోర్టుకి పోవాలంటే అంతమంది ఆటో వాళ్ళు పోదలుతారా సార్? ఆటో వాళ్ళు అందరూ కందుమరి కోర్టుకి పోవాలంటే పోదలుతారా? వాడు పొట్టా వెళ్ళాలి, పొద్దుగాల 2 గంటలు బండి ఆపుతూనే చేయరు. వాళ్ళ బండి పట్టుకుంటే కాళ్ళు మొక్కాలి, చేతులు మొక్కాలి, పోలీసులని పిలుస్తూ అంటారు. పెండ్లా మీద తీసుకుపోవాలి ఆఫీస్కి. పిల్లలు అందరు కాళ్ళు చేతులు పట్టుకుంటే అప్పుడు కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఫైనాల్టీ వేసి బండి ఇడుస్తారు. ఫైనాన్స్ విషయం వదిలేయండి. ఇప్పుడు ఒక బండి 15 సంవత్సరాలు దాటిన తర్వాత, ఆటో 15 సంవత్సరాలు దాటిన తర్వాత దానికి గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు కదా, అది మంచిదేనా?
ఇప్పుడు గవర్నమెంటు బ్యాటరీ బండి అని తెచ్చింది సార్. బ్యాటరీ బండి ఇస్తే గవర్నమెంటు ఈ ఇస్రా బండ్లనని ఏమన్నా ఎక్కువ ఇచ్చి బండి తీసుకుంటే వాళ్ళు ఎక్స్చేంజ్లో బండి తీసుకొని బ్యాటరీ బండి ఇస్తే బ్యాటరీ బండితోని పబ్లిక్ ఉంటుంది, నడిపిస్తుంటారు వాళ్ళు. బండి ఇదే ఉండని అంటే బ్యాటరీ బండి వచ్చేసింది, బ్యాటరీ బండి వచ్చినాక ఈ బండి నడిపిస్తుంటే ఈ బండికి కన్వర్ట్ చేయడానికి బ్యాటరీ బండి చేయాలంటే గవర్నమెంటు సహకారం చేసి ఈ బండికి కూడా బ్యాటరీ బండి చేస్తాం మేము మా పైసలతో చేస్తాము అని వాళ్ళు చేసి ఇస్తే పొల్యూషన్ ఉండదు, బండికి అంతా మంచిగా ఉంటుంది. ఆ పాత బండ్లు కూడా అమ్ముకోరు, స్క్రాప్కి బండ్లు పోవు. ఇప్పుడు ఫైనల్గా అయితే ఈ స్క్రాప్ కేసే బండ్లకి ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెప్పి 5,000 వసూలు చేయటం అనేది దారుణం అంటారా? అన్యాయం సార్, బిల్కుల్ అన్యాయము. ఏం లేదు, మంది అడవిలో దోసుకుంటారు కానీ ఆర్టీఆఫీల్లో దోసుకుంటున్నారు ఇటువంటి మనుషులు. ఆటో వాళ్ళకి ఎవ్వరు ఏం అది లేనిది పాపము అట్లా మనుషులకి వీళ్ళు దోసుకుంటున్నారు. దీనికి గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఎవరు లేరు కదా, గవర్నమెంట్ కాపాడాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, రేవంత్ రెడ్డి సార్ కానీ, పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు కాపాడాలి. ఎవరు కాపాడతారు? కొట్లాడి రౌడీసిజం చేయలేము కదా. మేము బతకనికి ఆటో తీసుకొని నడిపేటోళ్ళు ఏడా కొట్లాడతాం, ఎవరితో అది చేస్తాము. వీళ్ళు చేయాలి కదా, వీళ్ళు చూసి ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలి. ఇస్రాప్ అయితే పైసలు తీసుకోవచ్చు. ఈ ఆటోలు స్క్రాప్ చేయటానికి మధ్యలో కూడా దళారులు ఉన్నారు అంటున్నారు, నిజమేనా? అది దళాలు ఉన్నారు, వాళ్ళ వల్ల ఎలాంటి నష్టం ఉంది? దళాలు ఉన్నారు. ఫిట్నెస్ చేయడానికి దళాల్లో అవసరమే లేదు. ఎట్లా నష్టం ఉన్నదంటే 500 చాలానికి 3,000 తీసుకుంటారు. ఫిట్నెస్కి 500 చాలానికి 3,000 తీసుకుంటారు. 500 ఏమో దళాల కమిషన్ ఉంటుంది, 5 వేరేదేమో అది ఆర్టీఓ కమిషన్ ఉంటుంది. అంటే ఆర్టీఓ లంచం తీసుకుంటున్నారా? తీసుకుంటారు, లంచం తీసుకుంటారు. వాళ్ళు లంచం తీసుకుంటారు. వీళ్ళు పట్టాలి అంటే ఇంటి కరప్షన్ వాళ్ళకి పంపించి చేసి పట్టాలి. వాళ్ళు తీసుకుంటలేరా ఎరికైతుంది. తీసుకుంటున్నారు వాళ్ళు బాధాప్తా. ఒక ఫైల్ ఇచ్చి తోలియాలి గవర్నమెంట్ ఒక ఫైల్ ఇచ్చి తోలియాలి. ఎవరు కాకుండా ఎరక కాకుండా ఒక ఆటో వానికి పంపించాలి. ఈ ఫైల్కి ఫిట్నెస్ చేయమని చేపిస్తే గవర్నమెంట్కి కూడా ఎరికైతుంది, ఎంత పైసలు పోతున్నాయి, ఎంత చాలా నుండి ఎంత అవుతుందని. నిన్న నేను ఒక న్యూస్ విన్నాను. ఒక కలెక్టర్ ఉంటే కూర్చొని బండిలో పోతుంటే పట్టుకొని పోలీసు వాళ్ళు సతాయిస్తుంటారు. తర్వాత కలెక్టర్ని ఎరికైనాక అందరూ అది చేస్తారు, పైసలు లంచం అడుగుతారు. అట్లనే గవర్నమెంటు మన ఒక ఆటోని ప్యాసింజర్ వేరే మనుషుల లెక్క ఆటోకి పంపించి ఫిట్నెస్ చేయడానికి తోలియాలి. ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, ఎంత సతాయిస్తున్నారు, ఎంత లంచం తీసుకుంటున్నారు గవర్నమెంట్ కూడా ఎరికవుతుంది. మేము చెప్పిన మాట మీద అది లేకుంటే మేము చెప్పిన అబద్ధం ఉండొచ్చు. మీరు ఖుద్దు పోయి ఒక ఆటోని పంపించి చూడొచ్చు కదా. ఒక్క ఆటోని ఫిట్నెస్ చేయడానికి పంపిస్తే మేము మంచిని ఇచ్చి అలాగా తెలియకుండా పోయి ఫిట్నెస్ చేయించినాక ఎంత లంచం అవుతుంది, ఎవరు లంచం తీస్తున్నారు, ఏం లెక్క ఉంది అంతా తెలిసిపోతుంది.